వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణ చెంచుపేటలోని అమరావతి ప్లాట్స్ నందు గల సి బ్లాక్ మున్సిపల్ రిజర్వ్ స్థలం నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పాల్గొని మొక్కలు నాటి అనంతరం మొక్కల పంపిణీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి 32వ వార్డు కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి, 28వ వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్, కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, మున్సిపల్ మేనేజర్ జైకర్, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు పాల్గొన్నారు. మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భాన్ని అనుసరించవలసిందిగా కోరుతున్నాను. అవసరాన్ని గుర్తిస్తూ చెందే ప్రత్యామ్నాయ నరకనివ్వనని కూడా స్వీకరించి బాగుంది. 32వ వార్డులో వచ్చేసి మొక్కల్ని పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా 32వ వార్డులోని పార్కుల్లోని చెట్లు నాటడం కూడా జరిగింది. 80 మొక్కలు నాటడం ఈ పార్కులో వచ్చేసి. అలానే ఇక్కడ వచ్చేసిన ప్రజలకు కూడా ఒక మొక్క ఒక బ్యాగు ఇవ్వటం జరిగింది. చెప్పేది ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఐటెంని మనం అందరం కలిసి అరికెడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఈ ప్లాస్టిక్ అనేది నిషేధిద్దామని ఈ సందర్భం కోరుకుంటూ, అలానే మొక్కలు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి ఒక మొక్క ఉంటే బాగుండదు. కానీ మేము ఈ రోజున ఈ మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. పట్టణంలో గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వారి యొక్క ఆదేశాలతో గౌరవ సిపి గారు, వార్డు మెంబర్లు, వైస్ చైర్మన్లు, అలాగే అధికార బృందం మేము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారు, సామాన్య ప్రజలకు అందరితో కలిసి ఈ పార్కులో 32వ వార్డులో ఉన్నటువంటి పార్కులో ఈరోజు యొక్క కార్యక్రమం ఏర్పాటైంది. చక్కటి కార్యక్రమం ఇది. సో వృక్షాలను రక్షిస్తే అదే మిమ్మల్ని రక్షిస్తుంది అనేటువంటి ఆర్యోక్తిని ఇక్కడ సాకారం చేయాల్సి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో కానీ బయట కానీ మీకు ఎక్కడ స్కోప్ ఉంటేగా అక్కడ ప్లాంటేషన్ బాగా చేయండి, వాటిని సంరక్షించండి. అదేవిధంగా ఈ యొక్క ప్లాస్టిక్ను ఉపయోగ చేద్దామనేటువంటి స్లోగన్లో భాగంగానే ఈరోజు క్లాత్ బ్యాగులను కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్లాంటు ఒక బ్యాగు అని ప్రతి ఒక్కరికి ఇస్తూ, సో ప్లాస్టిక్ను ఉపయోగ చేసి క్లాత్ బ్యాగులను విరివిగా వాడాలనే కూడా స్లోగన్ తోటి ఈరోజు మీ ముందుకు రావడమైంది. 32వ వార్డు కౌన్సిలర్ని. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ఈరోజు మా వార్డులో ఉన్న సి బ్లాక్లో మొక్కలు నాటడం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను మా కమిషనర్ గారికి, మా చైర్పర్సన్ మ్యామ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వార్డులో ఎలాంటి కార్యక్రమం ముందుగా చేపట్టడం అనేది నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు అనేది ఈ రోజుతో కాకుండా వార్డులో మన తెనాల్లో వారానికి వచ్చి 2 రోజులైనా సరే కార్యక్రమాలు జరగాలి. ప్లాస్టిక్ నిషేధం అనేది జరుగుతుంది అని ఆశిస్తున్నాం. కానీ కొన్ని షాపింగ్ మాల్స్లో ఇంకా ప్లాస్టిక్ అనేది ఉంటుంది. దానికోసం కృషి చేస్తామని నేను ఆశిస్తున్నాను. పర్యావరణ ఈరోజు మన వాతావరణం, మనం ఇక్కడ ఎంతమంది ఉన్నా కానీ ఇలా చెమటలు పోస్తున్నాయి అంటే మొక్కలు లేకపోవటం. మొక్కలు మన మున్సిపాలిటీ తరపు నుంచి భారీగా మొక్కలు అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క ఒక బ్యాగ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాటిని తీసుకెళ్లి జాగ్రత్తగా పెంచి వాటి వల్ల మనం ఆక్సిజన్ అందుకుంటామని నేను ఆశిస్తున్నాను. పోషకాహారాన్ని ప్రోత్సహించడం ద్వారా విద్యను మెరుగుపరచడం, వెనుకబడిన మరియు బలహీన వర్గాల పిల్లలను పాఠశాలలో చేర్చడం, పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అందించడం జరుగుతుందని ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు.
తెనాలి మండల పరిధిలోని అర్బన్ మరియు రూరల్ పాఠశాలల్లో మధ్యాహ్న బడి భోజనం నిర్వహిస్తున్న ఇన్ఛార్జీలు కుక్ కమ్ హెల్పర్స్ కు వన్ డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణంలోని మార్స్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎండిఎం నిర్వాహకులను ఉద్దేశించి ఎంఈఓ వి జయంతిబాబు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ మంగళవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రత మరియు సురక్షిత పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. పాత్రలు, వంటగది, ఫుడ్ సర్వింగ్ ఏరియా పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని, మెటీరియల్ ఇన్వెంటరీ, సరైన స్టోరేజ్ మరియు స్టాక్ యొక్క మానిటరింగ్ చూసుకోవాలని తెలిపారు. వంటింటి ఉపకరణాలు మరియు గ్యాస్ గురించిన భద్రత ప్రోటోకాల్ను పాటించాలని సూచించారు. విద్యార్థులకు భోజనం వడ్డించే సమయంలో చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని గ్లౌజ్ ధరించాలని తెలిపారు. స్టేట్ పరిధిలో శిక్షణ పొందిన కాకుమాను మండలం ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకురాలు సుజాత రీసోర్స్ పర్సన్గా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందజేశారు. శిక్షణ కార్యక్రమంలో ఎండిఎం నిర్వాహకులచే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి పాఠశాలల్లో మెనూ ప్రకారం అందించే ఆహార పదార్థాలను వండి తీసుకొచ్చిన ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకులను మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పఠాన్ కరీముల్లా, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది, తెనాలి మండల ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీఆర్ఎం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర డైరెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలలో వంట చేస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ నిర్వాహకులకి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధానంగా ఈ వంట చేసేవారికి ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తున్నామంటే, వంట చేసేటప్పుడు ఏ జాగ్రత్తలను పాటిస్తే అత్యధిక పోషక విలువలతో విద్యార్థులకు భోజనాన్ని అందించవచ్చు. అదేవిధంగా వాష్ ప్రోగ్రామ్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా హైజీనిక్ పరిస్థితులు ఉండే విధంగా చూడడం, విద్యార్థుల్లో పరిశుభ్రతను పెంపొందించడం, అదేవిధంగా వంట చేసే వాళ్ళు వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండడమే కాకుండా వంట చేసేటటువంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి, పౌష్టికాహార లోపం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు విద్యార్థులను ఎదుర్కొంటున్నారు, ఆ ఇబ్బందులను అధిగమించాలంటే ఏం చేయాలి, ఈ విధమైనటువంటి కార్యక్రమంలో ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. మున్సిపల్ వైద్యాధికారి డాక్టర్ హెలెన్ నిర్మల ఆత్మీయ వీడ్కోలు సభ గురువారం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘంలో ఫారెన్ సర్వీస్ పై ఆరోగ్య శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె హెలెన్ నిర్మల వారి డెప్యుటేషన్ కాలం పూర్తి చేసుకుని సొంత డిపార్ట్మెంట్కు వెళుతున్న సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడివేని రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, మున్సిపల్ ఏఈలు, మేనేజర్ మరియు మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సిబ్బంది పాల్గొన్నారు. బదిలీ కింద మన చాలా బాధాకరం. ఎందుకంటే మేము వచ్చిన కానీ మాతో పాటు అవుట్డోర్లో ఉండేది మన హెల్త్ ఆఫీసర్ గారే. ప్రతి విషయంలో ఆమె ముందుండేది. ఈ రోజున ఆమె వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. శానిటేషన్ మీద ఆమె ప్రజలకు ఎంతో మెరుగైన సేవలు అందించింది. ఆమె నమ్ముకున్నందుకు ఆమె బాధ్యత ప్రకారం చక్కగా చేసింది. ఈ 3 రోజులు ఆయన సర్వీస్ని ఎక్కడికి వెళ్ళినా, ఏ వార్డులోకి వెళ్ళినా హెల్త్ ఆఫీసర్ గారి గురించి మాట్లాడుకునేవాళ్ళు ప్రజలు. అమ్మ వస్తుంది బాగా శానిటేషన్ మీద చెత్త స్వీకరణ కానీ, ఇలాంటి వాకింగ్ కానీ, ఇలాంటి మేడం గారిని అడగంగానే వచ్చి చేయించేవాళ్ళని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ మెరుగైన సేవలు మరి రాబోయేది మరి ఎలా ఉంటుందో మాకు తెలియదు. కానీ హెల్త్ ఆఫీసర్ ఉన్నంత కాలం మరి మన తెనాలి పట్టణంలో శానిటేషన్లో ఎలాంటి జీవులు లేదు. ఆంధ్రప్రదేశ్లో తెనాలి మున్సిపాలిటీ రావడం
యాదృష్టికంగా సంబంధించినటువంటి అంశం. ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీకి సేవలు అందించారు. అది దాంట్లో గదాభిప్రాయం అయితే ఏం లేదు, చక్కటి సేవలు అందించారు. భక్తులు నేర్చుకునేటువంటి ఆ యొక్క సబ్జెక్టును సమర్థవంతంగా నిర్వహించారు. అదేవిధంగా నేను వచ్చినాక కొన్ని విషయాలు వారిలో గమనించాను. ఇక్కడ శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూనే వారిలో ఉన్నటువంటి డాక్టర్ తత్వము ఎక్కడ కూడా బయటికి పోలేదు. దానికి నేను 1-2 సందర్భాల్లో గమనించడం జరిగింది. ఏంటంటే మన మున్సిపాలిటీలో అక్కడక్కడ ఆర్ఫాన్స్, హోమ్లెస్ వాళ్ళు తిరగడం గమనించినప్పుడు సమయం సందర్భంతో సంబంధం లేకుండా ఒక ఆర్ఫనేజీ హోమ్ను సంప్రదించి ఆ యొక్క వ్యక్తిని అక్కడికి చేర్చేంత వరకు నిరురామంగా వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ చేర్పించి మళ్ళీ వాళ్ళ యొక్క బాగోగులు విచారించుకొని వాళ్ళు సేఫ్గా ఉన్నటువంటి విషయం కన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి క్రమంలో ముందున్నారు. 2011 మార్చ్ 30న నేను సర్వీస్లో జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 15 years ఆఫ్ సర్వీస్ నేను కంప్లీట్ చేశాను. ఈ 15 years సర్వీస్లో నేను 12 years ఆఫ్ మై సర్వీస్ నేను మున్సిపాలిటీకే చేశాను. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి పిట్లవానిపాలెం PHCలో 3 years చేశాను. దాని తర్వాత అప్పుడు కూడా నా ఫ్యామిలీతో నేను సపరేట్గా ఉన్నాను. ఎందుకంటే మా హస్బెండ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. నాకు జాబ్ రీత్యా నేను ఒకదాన్నే ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సి వచ్చింది. 3 years తర్వాత నేను ఫ్యామిలీతో టుగెదర్గా ఉండటం కోసమని నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళాను. అక్కడ 9 years చాలా చక్కగా పనిచేశాను. ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్లో నేను గుంటూరు నుంచి కావటం వలన నన్ను ఏపీకి అలాట్ చేశారు. తప్పనిసరైన పరిస్థితుల్లో మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్కి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో తెనాలి మాత్రమే కొంచెం దగ్గరగా నాకు ఖాళీగా ఉంది. అందుకని నేను తెనాలి మున్సిపాలిటీ మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. సో మొత్తం 12 సంవత్సరాలు అంటే నా సర్వీస్లో మోర్ దాన్ 80% ఆఫ్ మై సర్వీస్ నేను మున్సిపాలిటీకి అందించాను. ఇప్పుడు చిన్న విరామం.